కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో తన పవర్ చూపిస్తున్నారు. లిక్కర్ పాలసీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ రూల్స్ అమలు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి కొత్త మద్య విధానం వచ్చింది. ఊరి బయటే వైన్ షాపులు ఏర్పాటు చేయించారు రాజగోపాల్ రెడ్డి. బెల్ట్ షాపులకు మద్యం అమ్మకూడదని కోమటిరెడ్డి రూల్ పెట్టారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు షాపులు అప్పటి వరకే ఓపెన్ ఉండాలని అన్నారు. బెల్ట్ షాపుల మూసివేత మహిళా సాధికారతే లక్ష్యమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాజన్న రూల్స్ దాటలేమని మునుగోడు మద్యం వ్యాపారులు అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి రూల్స్పై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఒకే రూల్ ఉంటుందని సర్కార్ చెప్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక రూల్ ఉంటే మునుగోడులో మరొక రూల్ ఏంటి? రాజగోపాల్ రెడ్డి రూల్ని మేము జవదాటలేము అనేటువంటి మాట కూడా వ్యాపారులు చెప్తున్నారు అని అంటే ఏంటి, అది పవర్ అంటారా, లేకపోతే దానికి సంబంధించి మహిళా సాధికారత లక్ష్యం చెప్తున్నప్పటికీ కూడా అది మరోలా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది? ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్న మొన్నటి వరకు కూడా మంత్రి పదవిపై కన్నేసినటువంటి ఆయన రేవంత్ రెడ్డికి లక్ష్యంగా కామెంట్స్ చేసి వార్తల్లో నిలవగా ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పెట్టినటువంటి రూల్స్ మునుగోడు, నల్గొండ జిల్లా మునుగోడులో చలామణిలోకి రావడం సంచలనం రేపుతుంది. అయితే మద్యం ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, యువత యుద్ధం వల్ల ఈ మద్యం విధానం వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో గతంలో ఈయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కొత్త రూల్స్ ని తీసుకొచ్చారు. ఆయన రూల్స్ ప్రకారం ప్రతి బెల్ట్ షాప్, ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ కావాలి. అలాగే కొత్త మద్యం విధానం ద్వారా మద్యం లైసెన్సులు పొందినటువంటి షాప్స్ అన్ని కూడా సంబంధిత మండల హెడ్ క్వార్టర్ కావచ్చు, ప్రభుత్వం చెప్పినటువంటి గ్రామంలో కావచ్చు, ఆ గ్రామానికి ఊరు బయటే ఉండాలి. ఈ జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో వాటికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ విధించిన ప్రకారం 200 మీటర్ల లోపల ఉండాలి అనేటువంటి పాయింట్స్ తో పాటు మేజర్ గా మద్యం షాప్స్ అంటే మనం చూస్తూ ఉంటాం, ఉదయం 10 గంటల నుండి మొదలైతే రాత్రి 11 గంటల వరకు ప్రభుత్వం మద్యం విక్రయానికి షాపులకు అనుమతినిచ్చింది. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం తన మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కేవలం మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే షాప్స్ తెరిచి ఉండాలి అనేటువంటి ఒక కఠిన నిబంధన అయితే పెట్టి అప్పట్లో వార్తల్లో ఎక్కారు. అయితే అనూహ్యంగా ఆయన పెట్టినటువంటి రూల్స్ కు మునుగోడు నియోజకవర్గంగా వ్యాప్తంగా కూడా మద్దతు వ్యక్తమవుతోంది. ఇటు సాధారణ ప్రజలతో పాటు మద్యం వ్యాపారులు ఎవరైతే కొత్త మద్యం విధానం ద్వారా లైసెన్సులు దక్కించుకున్నారో వారు కూడా రాజన్న చెప్పిన రూల్స్ కే మేము కూడా సై అంటూ బోర్డులు పెట్టుకుని మరి ఆయన రూల్స్ ను అమలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ కు కట్టుబడే వారంతా కూడా మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే షాప్స్ ను తెరిచి పెట్టడం ఇక్కడ సంచలనం రేపుతుంది. అలాగే మద్యం అంటేనే మద్యం వ్యాపారులకు ఖచ్చితంగా బెల్ట్ షాపులే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటాయి. వారు రోజువారీ విక్రయించే విక్రయాల్లో సుమారు 80 నుండి 90% వరకు కూడా బెల్ట్ షాపుల ద్వారానే విక్రయాలు జరుగుతాయి. అయితే ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి షాప్ కూడా బెల్ట్ షాపులకు మందు ఇవ్వడాన్ని, మద్యంని విక్రయించడాన్ని నిషేధిస్తున్నట్టుగా ప్రత్యేకంగా బోర్డ్స్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఇటు వ్యాపారులు వ్యాపార ప్రయోజనాలు ఎలాగ ఉన్నప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ ని ఇటు వ్యాపారులు కూడా పాటించడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో ఒక మిశ్రమ స్పందన అయితే వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం ఏమైనా కల్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుందంటారు? అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒకే రూల్ ఉంటుంది తప్ప ఒక ఎమ్మెల్యే పెట్టాడు కదా అని ఆ రూల్ని పాటించాల్సినటువంటి అవసరం లేదనేది కూడా ఈ మద్యం విధానంలో వచ్చినటువంటి కొత్త రూల్స్ ప్రకారం సర్కార్ చెప్తున్నటువంటి పరిస్థితి. అది కాకుండా ఊరు బయటే షాపులు ఏర్పాటు చేయించేటువంటి విధానానికి సంబంధించి కావచ్చు ఒకంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ తలెత్తిందనేటువంటి ఒక మాట కూడా వినపడుతుంది. అంటే ప్రభుత్వం నుంచి నేరుగా ఇనిషియేటివ్ ఉంటుందంటారు దీంట్లో? అయితే మురళి, గతంలో ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి తన కొత్త రూల్స్ ని ప్రతిపాదించారో అప్పుడే సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు దీనిపైన రియాక్ట్ అయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రూల్ ఉంటుంది, ఒకే మద్యం పాలసీ ఉంటుంది తప్ప నియోజకవర్గానికి లేదా స్థానికంగా ఉండేటువంటి నాయకుడికి అనుకూలంగా రూల్స్ మార్చడం కుదరదు అంటూ ఒక కఠినమైనటువంటి ధోరణిలోనైతే ఆయన కౌంటర్ ఇచ్చారు. కానీ అయినప్పటికీ ఇక్కడ మునుగోడులో భిన్నమైన వాతావరణం ఉంది. ఎందుకంటే మద్యం లైసెన్సులు పొందినటువంటి యాజమాన్యాలే ముందుకొచ్చి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన కొత్త రూల్స్ ని పాటిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి వ్యవహారంపై అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదు, అధికారికంగా ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు మాత్రం దీనిపైన ఒక స్థానికంగా అక్కడ ఉండేటువంటి మద్యం వ్యాపారులతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాస్తవానికి ప్రభుత్వానికి మద్యమే నెంబర్ 1 ఆదాయం. రాష్ట్రానికి ఆదాయం కల్పించడంలో మద్యం రవాణా ఈ రెండు చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం భవిష్యత్తులో అమలవుతుందా లేదా, దీనికి ప్రభుత్వం నుండి కావచ్చు లేదా ఎక్సైజ్ అధికారుల నుండి, ఎక్సైజ్ శాఖ నుండి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందా అనేటువంటి వ్యవహారం చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. అంటే ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే ఆయన ఇమీడియట్గా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారనేటువంటి మాట కూడా వినిపిస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి. ఆ కోణంలో చూడొచ్చు అంటారు అలా ఉండేటువంటి అవకాశం? తప్పకుండా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ ప్రయోజనాలతో పాటుగా ఇక్కడ తీసుకున్నటువంటి వర్తకుల ప్రయోజనాలు, వ్యాపారుల ప్రయోజనాలు కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది. కానీ వాస్తవానికి మంచి ఉద్దేశంతోనే రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి ఈ కొత్త రూల్స్ మంచివే అనేటువంటి అభిప్రాయం, ఇక్కడ మిశ్రమ అభిప్రాయాలు కూడా స్థానిక ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు ఈ రాజగోపాల్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ రూల్స్ ని స్వాగతిస్తుండగా కొద్ది మంది మద్యం ప్రియులు మాత్రం ఒక రకమైనటువంటి ధోరణిలో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. కానీ ప్రజలకు సంబంధించినంత వరకు ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి విధానంగా స్థానికల్లో వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. ఇక మునుగోడు వ్యాపారస్తులు అయితే ఒకటే చెప్తున్నారు, రాజన్న రూల్ని అయితే మేము దాటలేమనేటువంటి మాట. కానీ ప్రభుత్వం అయితే ఒకటే చెప్తుంది, తెలంగాణ వ్యాప్తంగా ఒకే రూల్ ఉంటుందని సర్కార్ అయితే కుండబద్దలు కొట్టినట్టు చెప్తోంది. మరి రాజగోపాల్ రెడ్డి మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9-10 గంటల వరకు మాత్రమే పెట్టాలనేటువంటి ఒక మాట అయితే చెప్పారు. అక్కడ కొంతమంది వ్యాపారులు చెప్తున్నటువంటి మాట, మేము ఎక్కువ ధరకి కొన్ని షాపులను కూడా పాట పాడుకున్నాం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. వేలం పాటలో మేము అధిక మొత్తానికి దక్కించుకున్నాం, ఈసారికి మాత్రం ఇలా ఉంటే పరిస్థితులు కొంచెం క్లిష్టంగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట అయితే చెప్తున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఒకటే చెప్తున్నారు, మహిళా సాధికారతే లక్ష్యం, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఇటువంటి నిర్ణయం నేను తీసుకున్నానని అయితే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.